రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న యూరియా బుకింగ్ యాప్లోని సాంకేతిక లోపాలను తక్షణమే సవరించి రైతులకు అనుకూలమైన పంపిణీ వ్యవస్థను అమలు చేయాలని బోధ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ వడ్డి మోహన్ రెడ్డి డిమాండ్ చేస్తూ ఎడపల్లి తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీలను ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. ప్రస్తుతం యూరియా పంపిణీ కోసం రూపొందించిన యాప్ లో మండలాన్ని ప్రామాణికంగా యూనిట్ గా పరిగణించడం వల్ల గ్రామీణ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, యాప్ సూచిస్తున్న పంపిణీ కేంద్రాలు రైతుల గ్రామాలకు దూరంగా ఉండడంతో అదనపు రవాణా ఖర్చులు భరించవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతులకు సమీపంలో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, పిఎస్సిఎస్ లేదా ప్రభుత్వ అనుమతి పొందిన ఎరువుల విక్రయ కేంద్రాలను యూరియా పంపిణీ కేంద్రాలుగా గుర్తించాలని, అదేవిధంగా ప్రస్తుత వానాకాలం సాగు సీజన్లో ఎకరానికి ఎన్ని యూరియా బస్తాలు కేటాయిస్తారనే అంశంపై ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయకపోవడం రైతుల్లో అయోమయాన్ని పెంచుతోందన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు తక్షణ చర్యలు చేపట్టి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు కందగట్ల రామచందర్, మండల అధ్యక్షుడు కోలా ఇంద్రకరణ్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ శ్రీధర్, స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతులకు ఫర్టిలైజర్ సకాలంలో అందుతలేదని, యూరియా ఏదైతే యాప్ల ద్వారా ఒక ఎకరాకు 2 బస్తాలని చెప్పి ఎంతోమంది సెల్ ఫోన్ లేనటువంటి రైతులు, చదువుకోనటువంటి రైతులు, ఓటీపీ చెప్పలేనటువంటి రైతులు ఎంతోమంది ఉన్నారు. వీరేగా పక్క గ్రామాలకు కానీ ఇతర ప్రదేశాలకు కానీ వెళ్ళినటువంటి రైతులు ఉన్నారు. ఈరోజు ఖరీఫ్ ప్రారంభమైంది. ఫర్టిలైజర్ లభిస్తుందా లేదా, యూరియా దొరుకుతుందా లేదా అని రైతులంతా బాధపడుతున్నటువంటి సమయంలో రైతులందరికీ ఎకరాకు 5 బస్తాలు యూరియా సరఫరా చేయాలని చెప్పేసి, అది కూడా సొసైటీలోకి వచ్చిన రెవెన్యూ సిబ్బంది ద్వారా పంపిణీ చేయించాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే యాప్లు పెట్టారో యాప్ల ద్వారా కరెక్ట్గా అందరికీ లబ్ధిదారులకు, రైతులకు అందడం లేదు. ఇదే కాక ఈరోజు రైతులందరూ ప్రభుత్వం 24 గంటల కరెంట్ అన్నా ఎక్కడ కూడా చూసినా 12 గంటల కరెంటు కూడా సరఫరా చేయలేకపోతూ ఉన్నారు. ఆ ఇచ్చినటువంటి కరెంటు కూడా నాణ్యతంగా లేకుండా రోజు 4 సార్లు 5 సార్లు ట్రిప్ కావడం, మోటార్లు కాలిపోవడము, మళ్ళా రైతులందరికీ కూడా చుక్కలు చూపించేటట్టు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ప్రభుత్వం రైతులకు మేలు జరిగే విధంగా ఏ రకంగా అయితే మీరు రైతు భరోసాను ఇస్తామని చెప్పేసి మోసం చేస్తూ ఉన్నారు. ఒక పంట తప్పించి మరి ఒక పంట, ఆ పంటలో కూడా రైతు భరోసా అందరికీ ఇవ్వకుండా ఇచ్చినటువంటి సందర్భంలో కేవలం ఎకరా 2 ఎకరాలకు మాత్రమే ఇచ్చి మిగతా ఉన్నటువంటి ఎకరాలకు ఇవ్వకుండా ప్రతి ఒక్క రైతుకు ఎంత పొలం ఉన్నా ఇస్తామని చెప్పేసి ఈరోజు రైతు భరోసా ఇవ్వకుండా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా రుణమాఫీ ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా మీకు పదవులు వచ్చిన తర్వాత ఈరోజు చూస్తే కేవలం 30-35% మంది కన్నా ఎక్కడ కూడా రుణమాఫీ కాలేదు. ఏ గ్రామంకి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, ఏ రైతును తలుపు తట్టినా మాకు ఇంకా రుణమాఫీ కాలేదు, ఎప్పుడు రుణమాఫీ అవుతుందని చెప్పేసి రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు మేము ప్రభుత్వాన్ని, స్థానిక శాసనసభ్యుడిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఒక అడ్వైజర్గా ఉన్నారు, ఒక సలహాదారుగా ఉన్నారు. ప్రభుత్వానికి మీరు చెప్పండి, ప్రభుత్వం ఎవరికైతే రుణమాఫీ కాలేదో బ్యాంకులలో లిస్టులు తెప్పించుకోండి. రుణమాఫీ కానటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు రుణమాఫీ పట్టించుకోకుండా రైతులకు చెల్లించినట్టయితే పెద్ద ఎత్తున రైతులతోటి భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కాబట్టి రైతులను మోసం చేయకండి. ఈరోజు భారతీయ జనతా పార్టీ రైతుల కోసం సబ్సిడీలో ఫర్టిలైజర్లు ఇవ్వడం జరుగుతుంది. రైతులకు మద్దతు ధర ప్రకటించి ధాన్యం మొత్తం కొనుగోలు చేయడం జరుగుతుంది. ఈరోజు పేదల కోసం సంక్షేమంగా అనేక కార్యక్రమాలు మేము చేపడతా ఉన్నాం. ఉచిత రేషన్ కానీ అనేక కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మీరు రైతులకు మోసం జరగకుండా, రైతులకు అన్యాయం జరగకుండా రైతును కాపాడుకోవాలి. దేశానికి వెన్నెముక రైతు, జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో మనం ఉన్నాము. భారత ప్రధాని ఏ రకంగా అయితే చేస్తూ ఉన్నారో ఈరోజు ప్రధానమంత్రి ఒక్కొక్క రైతుకు 6,000 రూపాయలంటే 6,000 రూపాయలు ఖాతాల్లో పడుతూ ఉన్నాయి. అదే మన రైతు భరోసా మీరు 12,000 అన్నారు, 15,000 అన్నారు.
ఎక్కడ కూడా పడనటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా రైతు భరోసా పూర్తి స్థాయిలో చెల్లించాలని, రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయాలని చెప్పేసి, సకాలంలో ఎరువులు అందజేయాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరుగుతుంది, మళ్ళా జరిగింది కలెక్టర్కి ఇస్తాము. అదే రకంగా ముఖ్యమంత్రికి కూడా ఈరోజు మేము మెయిల్ ద్వారా పంపించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతా కీ